చేయగలరు. బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. కుందేందు ధవలాయ చ విష్ణువాహ నమస్తుభ్యం పక్షిరాజాయ తే నమః. స్వామికి వాహనంగానే కాకుండా సమస్త పక్ష గణానికి కూడా అధిపతి ఆ గరుత్మంతుడు. అలాంటి ఆ గరుత్మంతుడిని స్వామి అధిరోహించి అందరిని అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈ తిరుమల క్షేత్రంలో పురాణ కాలంలో కూడా దేవతలందరికీ కూడా స్వామివారు దర్శన భాగ్యం ఏ విధంగా ఇచ్చినారు అంటే, స్వామివారు వైకుంఠం నుండి ఆ గరుడి పైన దిగి వస్తూ ఉంటే అలాంటి స్వామివారిని దర్శించినారంట దేవతాగణమంతా కూడా. స్వామివారికి అనుకున్న వెంటనే ఆ స్వామివారి యొక్క మనోసంకల్పాన్ని తెలుసుకుని స్వామివారికి రకరకాలుగా సేవ చేసేటువంటి ఒక గొప్ప భక్తుడు ఆ గరుత్మంతుడు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. కలియుగంలో కలౌ స్మరణాత్ ముక్తి, కలౌ దర్శనాత్ ముక్తి అన్నట్టుగా ముక్తి లభించాలి అంటే కేవలం రెండు మార్గములు. ఒకటి స్మరణము, రెండవది దర్శనం. దర్శనం అనేటువంటిది దుర్లభం కనుక ప్రతి భక్తుడు కూడా తన యొక్క శక్తినుసారంగా భగవంతుని యొక్క గోవిందనామాన్ని మనం ఉచ్చరిస్తూ ఉండాలి ఎల్లప్పుడూ కూడా. అలాంటి ఆ విధంగా ఉచ్చరిస్తే స్వామివారు వారి యొక్క యోగక్షేమాలు తాను స్వయంగా చూసుకుంటారు. స్వామివారు ఇంకొక భక్తుడైనటువంటి వారు హనుమంతుడు. హనుమంత వాహనాన్ని స్వామి అధిరోహించి అందరినీ అనుగ్రహిస్తూ తను ఆ త్రేతాయుగ కాలం నాటి ఆ గుర్తులన్నిటినీ కూడా స్వామివారు స్మరించుకుంటూ ఉంటారట. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద మొక్కలవాడ నాథరక్షక గోవింద గోవింద. మనస వాచ కర్మణ ఆ స్వామివారిని మనస్సుతో మనం ఆ త్రికరణ శుద్ధిగా రెండు చేతులు శిరస్సు పైన ఉంచుకొని ఆ భగవంతుని మనం గట్టిగా మనం పిలుస్తాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. స్వామివారికి విశేషమైనటువంటి వాహనం శేషవాహనం. ఆ శేషవాహనం పైన స్వామివారు అధిరోహించి అందరినీ అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈ ఆదిశేషుడు ఒకప్పుడు రాముడికి లక్ష్మణుడిగాను, అదేవిధంగా కృష్ణ భగవానుడికి బలరాముడుగాను, నేడు శ్రీవారికి శేషుడుగాను అనేక విధాలుగా సేవ చేస్తూ ఉన్నారు. శ్రియస్కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గో